ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు రాజ్యాంగ వ్యవస్థను అవమానపరిచే విధంగా గవర్నర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గతంలో 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు ఏ గవర్నర్ స్పీచ్ మరి ఎక్కడి నుండి రాసిస్తే గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు చదివిండో ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు సమాధానం చెప్పాలి. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. 100% ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గవర్నర్ గారు స్పీచ్ని ఈ యొక్క ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ గారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చదువుతారని గతంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడారు. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు ఆ వీడియోలు చూసుకో. ఇవాళ ఏమని మాట్లాడతావు? గవర్నర్ వ్యవస్థని అవమానపరిచే విధంగా మాట్లాడినరని నీ చిల్లర భాష మాట్లాడుతున్నావు. గతంలో మీ నాయన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడినప్పుడు అప్పటికిప్పటికి మీ బుద్ధేం మారలేదు. ఈరోజు గవర్నర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు? అది కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుండి వచ్చిన స్పీచ్ అని, కాంగ్రెస్ పార్టీ స్పీచ్ అని నీకు ఒళ్ళు అహంకారంతో బలిసి మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు ఈ మాటలు మానుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుతో పాటు గతంలో మీరు చేయని పనులన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీల ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల నుండే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు కావచ్చు, రాష్ట్రంలో ఈరోజు 10 ఏళ్లలో నువ్వు ఉండి ఇయ్యని రేషన్ కార్డులు కావచ్చు, 10 ఏళ్లలో నువ్వు ఉండి ఇయ్యని డబుల్ బెడ్రూమ్లను ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి చేస్తుంది. కల్వకుంట్ల తారక రామారావు నువ్వు విమర్శించే నీ నీచ సంస్కృతిని మానుకో. Subscribe us and press the bell icon for more interesting updates.